బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. రేపు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించనున్నారు. రైతులను పరామర్శించి వారికి భరోసా కల్పించనున్నారు. ఓవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూతురు కవిత అరెస్ట్, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు, కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నేతల చేరికల నేపథ్యంలో కేసీఆర్ జిల్లాల పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్ రియాక్ట్ అవుతారా లేక కేవలం రైతు సమస్య వరకే పరిమితం అవుతారా అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. బ్రేకింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, కేసీఆర్ జిల్లాల పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. సహస్రా, ఇక ప్రజాక్షేత్రంలోకి మాజీ సీఎం కేసీఆర్ రాబోతున్నారు. మనం చూసాము అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇక పార్టీ ఓటమి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాము. ఓటమి తర్వాత పూర్తిగా ఫామ్ హౌస్లో ఆయన కాలు జారి పడిపోవడం, తర్వాత ఆసుపత్రులు చికిత్స పొందడం, తర్వాత అసెంబ్లీకి వస్తాడనుకున్న నేపథ్యంలో అసెంబ్లీకి కాకుండా ఆయన అనారోగ్య పరిస్థితుల వల్ల ఆయన అసెంబ్లీకి రాకపోవడం, తర్వాత ఆయన ఎమ్మెల్యేగా అదేవిధంగా లెజిస్లేటివ్ పార్టీకి సంబంధించిన అధినేతగా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి సంబంధించి ఇక తర్వాత పరిణామాలు మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదటగా ఇక ఆయన పరిస్థితి ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు అనేది కూడా నల్గొండ సభ నుండి మనం చూడొచ్చు. నల్గొండ సభ పూర్తిగా కార్యకర్తలలో ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత ఇక నిరాశ నిస్పృహలతో ఉన్నారు. పూర్తిగా కార్యకర్తలే కాదు, నాయకులలో కూడా ఒక నిరాశ ఉండిపోయిన పరిస్థితి కనబడ్డది. ఒక్కసారిగా కేఆర్ఎంబి పరిధిలోకి కృష్ణా పరివాహక ప్రాంత ప్రాజెక్టులను తెర మీదకి తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేది కూడా ప్రధానంగా విమర్శ చేస్తూ ఒక భారీ బహిరంగ సభ చేశారు నల్గొండలో. ఆ నల్గొండ సభ ఒక నూతన ఉత్తేజం వచ్చింది. తర్వాత ప్రజల మధ్యలోకి రోజు కేసీఆర్ వస్తాడు అన్న నేపథ్యంలో మరొకమారు ఆయనకు అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా కలవలేకపోతున్నాడు అనేది కూడా వారు ఏదైతే ఆయన అనుచరులు చెప్పిన సందర్భం. మొత్తానికైతే తర్వాత పరిణామం ఇక ఆ రాజకీయ పరిణామాలకు సంబంధించి పూర్తిగా ఆయన నల్గొండ సభ తర్వాత ఇక పార్టీ పొలిటికల్ సినారే పూర్తిగా మారిపోయింది. నల్గొండ సభ తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ ఒక దూకుడు పెంచింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా ఏదైతే మేడిగడ్డ ఇష్యూ ఉందో ఆ మేడిగడ్డ ఇష్యూను ప్రధానంగా ఫోకస్ చేసింది. ఆ 3 పిల్లలు కుంగిపోవడం, ఆ 3 పిల్లలకు సంబంధించి ప్రధానంగా అందరినీ తీసుకెళ్ళి చూపించి ఏదైతే ప్రధానంగా అక్కడ ఆ కుంగుబాటుకు కారణము ఎవరు, దానికి సంబంధించి పూర్తిగా ఆ నష్టానికి చేకూర్చింది తెలంగాణ ప్రజలకు తాగునీటి అందించడంలో ప్రాజెక్ట్ అయితే కట్టారు, కానీ ప్రాజెక్టులో ఉన్న లోపాలేంటి, దానివల్ల బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఏ విధంగా మేలు జరిగింది, అవినీతికి పాల్పడ్డదనేది కూడా ప్రధానంగా ఫోకస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఒక ప్రచారం మాత్రం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత పూర్తిగా పార్టీ ఉండదు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక సీరియస్ ఒక నిర్ణయం మాత్రం తీసుకుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను ఇక పార్టీలోకి రావాలంటూ కూడా ఆహ్వానించింది. గేట్లు కూడా తెరిచామంటూ కూడా రేవంత్ రెడ్డి కూడా ప్రధానంగా నిండు సభలో చెప్పిన సందర్భం కనబడ్డది. ఇక తర్వాత పరిణామాలు మనం చూస్తూ ఉన్నాము. ఇక ఒకరొకరుగా పార్టీ మారుతూ ఉన్నారు. సిట్టింగ్ ఎంపీలతో మొదలైన ఈ ఒక వలసల పర్వం ఇక రోజు గంటకు మారుతున్న సందర్భం. ఎవరు ఎప్పుడు ఏ టైంలో పార్టీ మారుతారో తెలియని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో నెలకొందని చెప్పొచ్చు. దాన్ని అధిగమిస్తారా లేదు. ఇక దాంతోపాటు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇక రేపు ఈ 2 మళ్ళీ మధ్యలో కరీంనగర్ సభకు సంబంధించి ఏదైతే ప్రధానంగా నీటి సమస్య, అదేవిధంగా ప్రధానంగా రైతులకు సంబంధించి కరెంటు కరెక్ట్ ఇవ్వట్లేదు, అదేవిధంగా ఏదైతే సాగునీటికి సంబంధించిన వాటర్ ఆ కొరతకు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది అంటూ కూడా ఈ 2 అంశాలతో పాటు పార్లమెంటు ఎలక్షన్స్కి ఒక శంఖారావం పూరించారు. పార్లమెంటు ఎలక్షన్ రానున్న రోజులలో ఖచ్చితంగా ఈ 2 అంశాలనే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ప్రధానంగా చూపెట్టాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచించింది. అందులో భాగంగా కరీంనగర్లో పెద్ద ఎత్తున సభ కూడా పెట్టారు. ఇక ఎన్నికల శంఖారావం కూడా కేసీఆర్ పూరించారు. ఇక అప్పటి నుండి ఎన్నికల శంఖారావం పూరించినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ చేసిన ఏదైతే పార్టీలో పూర్తిగా పార్టీ నాయకులను జాయిన్ చేసుకుంటుందో మనం చూస్తూ ఉన్నాం. ఈ అన్ని అంశాలకు సంబంధించి కేసీఆర్ మరొక మారు ఇన్ని రోజులు ఫామ్ హౌస్లోనే ఉండి ఫామ్ హౌస్కు సంబంధించిన ఏదైతే వివిధ రాజకీయ పార్టీలతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను కలుపుకోవడము, దాని తర్వాత
మిగతా పార్టీ నుండి బయటకు వెళ్తున్న వారందరినీ కూడా పిలుచుకొని మాట్లాడడం జరిగినప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలోకి ఇక రేపు రాబోతున్నారు. ప్రధానంగా ఎండాకాలం వస్తున్న నేపథ్యం, ఎండాకాలం ఇప్పుడు మొదలైంది. ఇక సాగునీటికి సంబంధించిన సమస్య పూర్తిగా రైతులకు ప్రధాన సమస్యగా ఉంది. ఆ సమస్యకు సంబంధించి ఇక రేపు నల్గొండ, సూర్యాపేట, అదేవిధంగా జనగామకు సంబంధించిన ఈ యొక్క ప్రాంతాలలో ప్రధానంగా రేపు బస్సు యాత్ర ఉండబోతుంది. ఇక దానికి సంబంధించి కేసీఆర్ ఇక ఏదైతే రైతులను ఒక భరోసా ఇచ్చేందుకు, రైతులకు భరోసా ఇచ్చేందుకు ఈ యొక్క యాత్ర ఉండబోతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఇక యాత్రలో ఒక నిర్దిష్టమైన ఓన్లీ రైతులకు భరోసా ఇస్తాడా లేదు, దానికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు, మీరు అన్నట్టుగా లిక్కర్ స్కామ్ ఒక విషయం అయితే, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఒక అంశము, అదేవిధంగా ఇక ప్రధానంగా ఏదైతే పార్టీకి సంబంధించిన వలసలు, వీటన్నిటికి సంబంధించి ఈ 3 అంశాలకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఈ ఒక సందిగ్ధంలో పడింది. పార్టీకి సంబంధించి చాలామంది నాయకుల్లో ఆందోళన కలుగుతూ ఉంది. చాలామంది పార్టీ మారుతున్న నేపథ్యంలో అదొక అంశమైతే, ప్రధానంగా కవిత అరెస్టు, లిక్కర్ కేసుకు సంబంధించిన కవిత అరెస్టు ఇక ప్రధానంగా పార్టీని కోలుకోలేని దెబ్బతీసే విధంగా ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్లలో ఇదే ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకోబోతుంది. దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రధానంగా చాలామంది క్రియాశీలకంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో వాటికి సంబంధించే చాలామందిని ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేధించారంటూ కూడా అప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించి ప్రధానమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆ ఆరోపణలకు సంబంధించి ఈ 3 అంశాలను ఏ విధంగా పూర్తిగా ఆ అంశాలను పక్కన పెట్టి, అంటే ఆ అంశాలకు సంబంధించి ఏ విధంగా వేరియేషన్ చేసుకుంటాడు, దాని తర్వాత వాటన్నిటినీ పక్కన పెట్టేసి, అంటే వాటన్నిటిని ఏ విధంగా ఎదుర్కోబోతున్నాడు అనేది మాత్రం ఇప్పుడు కేసీఆర్ ముందున్న పెద్ద సవాలు. అయితే రేపు ప్రధానంగా రైతుల మధ్యలోకి వెళ్తూ ఉన్నాడు కాబట్టి రైతులకు ఒక భరోసా ఇవ్వబోతున్నాడే కాదు, దాంతోపాటు ఈ అంశాలకు సంబంధించి ప్రతిపక్ష అంటే ప్రధానంగా బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పైన చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది మాత్రం చాలా ఉత్కంఠ రేపుతూ ఉంది. దానికి సంబంధించి ఆయన మాట్లాడే అవకాశం మాత్రం ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్కు ఏ విధంగా చేస్తాయి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోపాలు, బీజేపీకి సంబంధించిన లోపాలు, దేశవ్యాప్తంగా బీజేపీ ఏం చేస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో ఉండి ఎలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తూ ఉంది అనేది, ఈ అన్ని అంశాలకు సంబంధించి రేపు ఆయన రైతు భరోసాలో ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఉంది. ప్రధానంగా ఇంకా ఆయన యొక్క ఏదైతే రేపు షెడ్యూల్ ఉందో, షెడ్యూల్కి సంబంధించి జనగామ, అదేవిధంగా సూర్యాపేట, జనగామ, వీటికి సంబంధించిన ప్రధాన షెడ్యూల్ కూడా వచ్చింది. ఉదయం 10:30 జనగామ జిల్లాలో మొట్టమొదటిగా పంట పరిశీలన ఉంటుంది. తర్వాత 11:30కు సూర్యాపేట జిల్లాలో, ఇక 3 గంటలకు సూర్యాపేటలో మీడియా సమావేశం. ఈ మీడియా సమావేశంలోనే ఆయన ప్రధానంగా వీటన్ని అంశాలను మాట్లాడే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటు 4:30 నల్గొండలో ఉంటుంది. తర్వాత 9 గంటలకు తిరుగు ప్రయాణం అవుతాడు. వీటికి సంబంధించి ఆయన అంటే తిరుగు ప్రయాణం మధ్యలోనే మీడియా సమావేశంలోనే ఈ రాష్ట్ర రాజకీయాల విషయం పైన, అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్లో ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ఈ రైతు అంశానికి సంబంధించి ఈ అంశంతో పాటు మిగతా అంశాలను కూడా ఏ విధంగా ప్రజల మధ్యలోకి తీసుకెళ్లబోతుంది అనేది మాత్రం రేపు ఖచ్చితంగా కేసీఆర్ చెప్పబోతున్నాడని కూడా మనకు తెలుస్తున్న అంశం. దానికి సంబంధించి పూర్తిగా మరొక మారు కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చి వీటన్ని అంశాలను ఏ విధంగా అంటే ఏ విధంగా ఎదుర్కోబోతున్నాడు, ఈ అంశాలకు సంబంధించి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు అనేది మాత్రం ఒక్కింత ఖచ్చితంగా పార్టీ ఆలోచిస్తూ ఉంది. దాంతోపాటు రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. సహస్ర.